హైదరాబాద్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ని టార్గెట్ గా చేసుకుని యూపీఐ మోసాలకు పాల్పడింది. రాజస్థాన్ కు చెందిన ఒక ముఠా 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రూపాయల వరకు జనాలకు టోక్రా పెట్టింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ముఠాకు చెందిన హైదరాబాద్ కి చెందిన 13 మందిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే రాజస్థాన్ కు ప్రత్యేక టీంలను పంపిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. యూపీఐ ట్రాన్సాక్షన్లను బేస్గా చేసుకుని బజాజ్ ఫైనాన్స్ లో వరుస మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇటకెలకు సిసిఎస్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అసలు ఈ యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏంటి, ఏ విధంగా వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు, మనతో మాట్లాడడానికి సైబరాబాద్ సిసిఎస్ డీసీపీ నరసింహతో పాటు టీం మొత్తం కూడా ఉన్నారు. ఎట్లా వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, ఏ విధంగా ఇది ఈ రోజు మనకి ఈ మూట 13 మంది గ్యాంగ్స్ని అంటే డిఫరెంట్ కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులని ఒక 10 కేసులలో ఇన్వాల్వ్ అయినారు. ఒక 6 కేసెస్ సైబరాబాద్, 2 కేసెస్ ఫ్రమ్ రాచకొండ, వన్ కేస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ వన్ కేస్ ఫ్రమ్ జడ్చర్ల. ఈ కేసులలో ఈరోజు మనం 1.62 lakhs వర్తున్నటువంటి క్యాష్ని, అదేవిధంగా ఒక 50 lakhs వర్తున్న ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఈరోజు సీజ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి మనం పంపించడం జరుగుతుంది. మెయిన్గా ఇందులో చూస్తే యూపీఐ పేమెంట్స్ ఫ్రాడ్ అనేది ఈ అఫెండర్స్ యాజ్ యూజువల్గా ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఈ షోరూమ్లలో మెయిన్గా ఫస్ట్ ఒక టీం ఎంట్రీ అయ్యి విలువైన వస్తువులని పర్చేజ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ని వీళ్ళు నేరుగా చెల్లించకుండా ఆ పేమెంట్ చెల్లించడానికి ఆ యూపీఐ స్కానర్ని ఫోటో తీసుకొని అవుట్ సైడ్ వీళ్ళకి సంబంధించిన వ్యక్తికి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత అతను అవుట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇమీడియట్లీ ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ని పే చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో షోరూంలో ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ గూడ్స్ని డెలివరీ చేసుకుని వెళ్ళిన తర్వాత మేబీ 1-2 డేస్కి ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్ చేసిన వ్యక్తి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్, నేను చేయలేదు అని. సో ఇమ్మీడియట్లీ అది యూపీఐ ఎవరైతే వ్యాలెట్ ఉన్నారో వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి కన్సర్న్ బ్యాంక్కి రైజ్ చేసుకొని మళ్ళీ అగైన్ బజాజ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని సేమ్ ఛార్జ్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు తెలంగాణ పరిధిలో ఇప్పుడు మనకు వస్తున్న వాళ్ళు బజాజ్ షోరూమ్ వాళ్ళు ఇస్తున్నటువంటి వివరాల ప్రకారం వివిధ మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో కేసులు నమోదని ప్రస్తుతానికి మనం సైబరాబాద్ లిమిట్స్, హైదరాబాద్ అండ్ రాచకొండ, మహబూబ్ నగర్ లిమిట్స్లో 10 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఈ చిన్న లొసుగులను పట్టుకుని వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరైతే యూపీఐ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఏమైనా ప్రత్యేకంగా లెటర్ రాసే అవకాశం ఉంటుందా? ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉండండి. దానికి సంబంధించి సీనియర్ ఆఫీసర్స్ తోటి డిస్కస్ చేస్తాం. చేసిన తర్వాత దెన్ ఫర్దర్గా అంటే ఇది యూపీఐ అనేది ఏంటంటే కస్టమర్స్ ఈజీ యాక్సెసబుల్, ఈజీ పేమెంట్ కోసం పెట్టినటువంటి ఫెసిలిటీ కాబట్టి దాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు అనేది ఖచ్చితంగా పేమెంట్ ఏజెన్సీస్కి, బ్యాంక్ ఏజెన్సీస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బజాజ్ ఒకటే మనకు తెలిసింది, ఇంకా చాలా వరకు షోరూమ్స్ ఉన్నాయి, వాళ్ళను కూడా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో కూడా చేసే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి మీరు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు? మామూలుగా మనకు యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళు ఇక్కడ నేటివ్స్ అయి ఉండి మనకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఇంకా ఏదైనా అడిషనల్ వివరాలు కావాలంటే తీసుకుంటే బెటర్. లైక్ ఆధార్ కార్డ్ అట్లాంటివి తీసుకొని కొనే వ్యక్తి మేబీ సేమ్ ఉన్నారా, యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళు సేమ్ ఉన్నారా చూసుకోవాలి. కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో కొత్తగా మరొక నివేదికనివ్వాలని సీబీఐను ఆదేశించింది సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 17లోగా నివేదికను సమర్పించాలంది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఘటన సమయంలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ నివేదిక కోసం నమూనాలను ఢిల్లీ ఎయిమ్స్కి పంపాలి అనుకుంటున్నట్లుగా కోర్టులో తెలిపారు. దీనిపై కొత్తగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది ధర్మాసనం. దర్యాప్తులో ఎలా వ్యవహరించాలో సీబీఐకి చెప్పాలి అనుకోవడం లేదని వ్యాఖ్యానించింది. బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1:47 డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిపారు న్యాయవాది. ఆ తర్వాత 2:55 గంటలకు అసహజ మరణంగా కేసు నమోదైందన్నారు. అయితే ఆ అసహజ మరణం నివేదికపై స్పష్టతనివ్వాలని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఘటన సమయంలో రికార్డైన సీసీ ఫుటేజ్ను సీబీఐకి ఇచ్చారా అని క్వశ్చన్ చేసింది.